హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. మనం ఈరోజు షాప్లో దొరికే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, టేస్టీగా, హెల్దీ వేలో బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. 2 విధాలుగా గిన్నెలో మరియు ఓవెన్లో ఎలా తయారు చేసుకోవచ్చో చెప్తా. ముందుగా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి 1/2 కప్ షుగర్ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. 1/2 కప్ ఆయిల్, చిటికెడు ఇలాచి వేసి 2 నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి ఆయిల్లో పూర్తిగా కరుగుతుంది. ఇలా మెత్తటి పేస్ట్ తయారవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆయిల్ కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 20 గ్రాముల బటర్ వేసుకొని 2 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. బటర్ కానీ నెయ్యి కానీ వేయడం వల్ల బిస్కెట్స్ ఎక్స్ట్రా క్రంచీగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. కలిపిన దానిలో 1/2 కప్ గోధుమ పిండి వేసి జల్లించాలి. గోధుమ పిండి వేసిన కప్పు సగం శనగపిండి వేసుకోవాలి. శనగపిండిలో సగం రవ్వ వేసుకొని మొత్తం ఒకసారిగా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ కాకుండా ఉంటుంది. కంపల్సరీ జల్లించుకోవాలి. లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. పౌడర్ లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక నెమ్మదిగా వేళ్ళతోనే కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆయిల్ అండ్ షుగర్ అనేవి ఇందులో అంతా మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది. నెమ్మదిగా కలుపుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి మరీ క్రంచీగా తయారవుతాయి. ఇలా కలిపేటప్పుడు మనకు ముద్దగా రావట్లేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకుంటే ముద్దగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం కలిపిన ముద్ద ఈరిస్తే ఇలా ఉండాలి. ఇది కరెక్ట్గా ఉందని అర్థం. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టి ఇలా ఉండలుగా చేసుకొని చేతి మధ్యలో నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బిస్కెట్స్ పైన మనం ముందుగా కట్ చేసుకున్న కాజు, పిస్తా, బాదం అద్దుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తం రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఈవెన్గా అన్నీ ఒకేలాగా రావాలనుకుంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని అందులో ఒత్తుకొని చేస్తే అన్ని ముద్దలు ఒకేలాగా వస్తాయి. చూడ్డానికి బిస్కెట్స్ కూడా చాలా లుక్ బాగుంటుంది. నేను తీసుకున్న పిండికి 20 బిస్కెట్స్ దాకా అయ్యాయి. ఇలా అన్ని రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక చేతి మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ 2 చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇలా నెమ్మదిగానే ఒత్తుకోవాలి. ఒత్తుకోవడం వల్ల కొంచెం క్రాక్స్ వస్తాయి. అలా రావడం కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న పిస్తా, కాజు, బాదంలను ఇలా ఒత్తుకోవాలి. లో టు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని బిస్కెట్స్ ఇలా పెట్టుకోవాలి. ఇదే విధంగా ఓవెన్లో కూడా 180 దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్. ఇలా ప్రీహీట్ చేసుకున్న దాన్ని 180 దగ్గర 20 మినిట్స్ సెట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఓవెన్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ట్రేను తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన బిస్కెట్స్ చాలా క్రంచీగా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. అలానే మనం ముందుగా చేసుకున్న గిన్నెలో కూడా ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నవి 4 కాబట్టి 10 మినిట్స్ పెట్టుకొని బేక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకుంటే 15 మినిట్స్, 20 మినిట్స్ పెట్టుకోండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. మా పిల్లలకు చాలా బాగా నచ్చాయి. అన్నీ కథం చేశారండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.